హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంచరగాడి అమ్మాయి. ఈరోజు అయితే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకున్నాను నేనైతే ఇంట్లో. సండే స్పెషల్ కదా. అందులో 2 టమాటాలు, 2 చిన్న మిర్చి, ఉప్పు, ధనియాలు, సాజీరా, లవంగాలు, చెక్క, ఇంకా బిర్యానీ పూత అవన్నీ తీసుకున్నా. కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియాలు, కొంచెం పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొంచెం ఉప్పు మిక్స్ పెట్టేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. తాలింపు వేసుకున్నా. 5 ఎగ్స్కి బాగా మిక్స్ చేసుకున్నాను నేనైతే. ఇట్లా పొంగు లెక్క వచ్చింది, బాగుంటుంది, పఫీగా ఉంటుంది. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని పునుగులు చేస్తాం కదా మనము, అందులో చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసుకున్నాను నేనైతే. బాగా పొంగుతాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నాకైతే ఇలా చాలా ఇష్టం. ఇలా అయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని కర్రీ చేయడానికి నేను 5 బాదం తీసుకున్నా, 1 ఆనియన్, ఫుల్ ఆనియన్ తీసుకున్నాను, సాజీరా, చెక్కలు అవన్నీ ఫ్రై చేసుకున్నా. నేనేం పసుపు గిట్లా ఏం వేయలేదు, ఆల్రెడీ మనం మిక్స్ పట్టుకున్నాం కదా, అందులోనే పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసాను. సో డైరెక్ట్ ఆ పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటున్నా అంతే. ఇంకా కర్రీ బాగా మగ్గితే ఆయిల్ ఇట్లా పైకి తేలేటట్టు వస్తే కర్రీ అయినట్టు. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇలా అయితే అయింది. కొంచెం వాటర్ పోసుకుందాం మనము, మరీ చిక్కగా ఉంటే బాగోదు కదా. ఇలా ఈ క్వాంటిటీలో ఉంటే బాగుంటుంది కర్రీ. మనం చింతపండు కూడా వేసాం కదా, కొంచెం పుల్లగా బాగుంటుంది. ఇంకేముంది, ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. నాకైతే ఒక 8 వచ్చినాయి అనుకుంటా, 8 or 10 ఆ పీసెస్ అన్నీ వేసుకున్నా. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చింది కదా, స్మెల్ అయితే భలే వస్తుంది. నాకైతే ఇప్పుడు తినాలని ఉంది. నేనైతే తినేస్తున్నాను. బాయ్ అండి.